పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వనం మనం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించింది. ఇది ఇప్పుడు 1972లో దీన్ని స్థాపించిన ఈ కార్యక్రమాన్ని గురించి మనం మాటల్లో మనిషి యొక్క మనుగడకి, మనిషి యొక్క అభ్యుదయానికి, మనిషి యొక్క అభివృద్ధికి పర్యావరణం ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. అటువంటి ప్రాముఖ్యతను గురించి తెలియజేయడానికి మనకు దగ్గరగా ఒక ఆఫీసర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, సోషల్ ఫారెస్ట్రీ, ఒంగోలు. రేపు జరుగుతున్నటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు అనుసరించి ప్రోగ్రామ్స్ని జిల్లా వ్యాప్తంగా చేయటం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా వారి ఆదేశాలను అనుసరించి ప్రతి మండలంలోనూ కూడా, ప్రతి గ్రామ స్థాయిలో కూడా అధిక సంఖ్యలో మొక్కల్ని పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు ప్రోగ్రామ్ని ఒక స్టేట్ ఫంక్షన్గా, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ఫంక్షన్గా చేయాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం అంటే ట్రీ కవర్ని పెంచాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ట్రీ కవర్ మనకున్నటువంటి పరిస్థితి స్టేట్ లెవెల్లో 29% ఉంటే దాన్ని 50%కి తీసుకురావాలనేటువంటిది ప్రభుత్వ సంకల్పం. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం కానివ్వండి, అదేవిధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి ట్రీ కవర్ కానీ మొత్తం కలిపి కూడా 50% రావాలనేటువంటిది ప్రధానమైనటువంటి సంకల్పం ప్రభుత్వాన్ని. ఈ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 50% 2029 నాటికి పూర్తిగా చేయాలని మిషన్ హరితాంధ్రప్రదేశ్ అనేటువంటి మంచి ప్రోగ్రాన్ని ప్రభుత్వం తలపెట్టి అందరికి కూడా సూచించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రేపు 5th జూన్ మొదలవుతుంది. కాబట్టి ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనలు, మనకి ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమంతో పాటుగా ప్రకృతిని కూడా సమతుల్యం చేయటానికి, గ్రీనరీని పెంచడానికి మనకి వారు కూడా ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ రేపు 5th నుంచి ప్రోగ్రామ్స్ అది మొదలుపెట్టి ట్రీ ప్లాంటింగ్ అప్ టు నవంబర్ వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీంట్లో ప్రత్యేకంగా ముఖ్యంగా మనకి మిషన్ హరితాంధ్రప్రదేశ్లో మొదటగా మనకి వనం మనం ప్రోగ్రాం అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి గవర్నమెంట్ జీవో రూపంలో వేయడం జరిగింది. ఈ వనం మనం అనేటువంటి ప్రోగ్రాం మొదటిగా మన 2 కాంపోనెంట్స్గా పెడుతూ, ఒకటి మనకి వనం మనం ప్రోగ్రాంలో వన మహోత్సవం అనేటువంటి ప్రోగ్రాం పెట్టమన్నారు. అదేవిధంగా రెండవది వచ్చేసి ప్రకృతి పిలుస్తుంది అనేటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయాల్సిందిగా కోరటం జరిగింది. దాంట్లో భాగంగా వన మహోత్సవం రేపు జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ అన్ని గ్రామాల్లో కూడా మొక్కలు పెంచే కార్యక్రమానికి సూచనలు కూడా కలెక్టర్ గారు అందరి సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. అందరూ కూడా రేపు సుమారుగా మనకి 4,10,000 మొక్కలు రేపు నాటడానికి సూచించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ కూడా మొక్కలు తీసుకెళ్ళి నాటే కార్యక్రమంలో ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం సీజన్ అంతా కూడా మనకి మొత్తం మనకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం మన టార్గెట్స్ ప్రకారంగా మనం ఈ మొత్తం 35 లక్షల మొక్కలు ఈ సంవత్సరం నాటేదానికి జిల్లా వ్యాప్తంగా మేము చూస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇది పెరుగుతూ పోతూ 2029కి మనకి 50% అనేటువంటిది కవరేజ్ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే సుమారుగా 36% మనకి ట్రీ ఫారెస్ట్లోను, అవుట్ సైడ్ ఫారెస్ట్లో కూడా మనకి ఉన్నది. దీన్ని అవుట్ సైడ్ ఫారెస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెల్లోనూ, ప్రతి చోట కూడా ద్వామా వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా ద్వామా వారి సహకారంతో, జిల్లా లైన్ డిపార్ట్మెంట్స్ వారి సహకారంతో
కలెక్టర్ గారి సూచనలతో ముందుకు పోతూ మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ వన మహోత్సవంతో పాటుగా రేపు నుంచి మనకి ప్రకృతి పిలుస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా చేయడానికి కలెక్టర్ గారి ద్వారా తమ సూచనలు అందరికి కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన కల్పించడం, ప్రకృతిపై అవగాహన కల్పించడం, చెట్లపై అవగాహన కల్పించడం, దాని యొక్క ఆవశ్యకతని తెలియచేయటం. ప్రస్తుతం చూసినట్లయితే సమతుల్యము, వాతావరణ సమతుల్యము తేడాలుగా ఉండటం వల్ల సమయానుకూలంగా వర్షాలు రాకపోవడం, సమయానుకూలంగా మనకి ప్రకృతి విపత్తులు రావటం, ఇటువంటి జరుగుతున్నటువంటి కారణాలు ఏంటంటే ప్రకృతిలో వైపరీత్యాల కారణం వల్ల పర్యావరణంలో సమతుల్యతను కొంచెం లోపించడం వల్ల కూడా ఇటువంటి ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనన్ని సమతుల్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇవ్వటం, అభివృద్ధి చేయడానికి అవుట్ సైడ్ ఫారెస్ట్ అభివృద్ధి చేయడానికి సరైనటువంటి ట్రీ కవర్ని పెంచడానికి మాకు ఇచ్చిన సూచనలు మేము పాటిస్తూ తప్పకుండా మేము ఏదైతే ప్రభుత్వం సూచించిందో ఆ సూచనలు అనుసరించి గైడ్లైన్స్ ప్రకారంగా మనము ఏదైతే అనుకున్నామో 2029కి 50%కి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ.